అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపైన సుంకం పెంచిన విషయం తెలిసిందే. ఈ టారిఫ్స్ పెంపు కారణంగా అమెరికాలో విదేశాల నుంచి ఏ ఉత్పత్తులనైతే ఎక్కువ దిగుమతి చేసుకుంటుందో ఆ ఉత్పత్తుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. దీంతో అమెరికన్స్ ముందుగానే అప్రమత్తం అవుతున్నారు. సుంకం పెంపు ప్రభావంతో ధరలు పెరగక ముందే వీలైనంత వరకు ఆయా ఉత్పత్తులు స్టాక్ పెట్టుకోవాలని చూస్తున్నారు. అమెరికాలో జనం సూపర్ మార్కెట్లకు, స్టోర్లకు, ఎలక్ట్రానిక్ స్టోర్లకు పరుగులు తీస్తున్నారు. దీంతో స్టోర్లలో కొన్ని రకాల ఐటమ్స్ ఉన్న సెల్ఫ్లు త్వరగా ఖాళీ అవుతున్నాయి. ఆ జాబితాలో నిత్యావసర సరుకుల నుంచి మొదలుకొని బ్రాండెడ్ బట్టలు, స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ వరకు అనేకం ఉన్నాయి. స్టీల్, అల్యూమినియం ధరలు కూడా పెరిగిపోవడంతో బిల్డింగ్ మెటీరియల్స్ కూడా కొని పెట్టుకుంటున్నారని అమెరికన్ మీడియా కథనాలు చెప్తున్నాయి. అమెరికన్ సూపర్ మార్కెట్లలో వెంటనే ఖాళీ అవుతున్న స్టాక్స్, పండ్లు, కూరగాయలు, పాలతో తయారు చేసే ఇతర డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. సూపర్ మార్కెట్స్ ఇప్పుడు ఈ ఉత్పత్తుల కోసం వెంటనే ఆర్డర్స్ పెంచుతున్నారు. అమెరికాకు విదేశాల నుంచి దిగుమతి అయ్యే వాటిలో వాహనాల విడి భాగాలు, స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ వంటి ఎలక్ట్రానిక్, బ్రాండెడ్ బట్టలు, చెప్పులు, మెడిసిన్స్, కొన్ని రకాల వ్యవసాయ ఆహార ఉత్పత్తులు అధికంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆ అన్ని రకాల ఉత్పత్తులకు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. అమెరికాలో ఆర్థిక నిపుణుల విశ్లేషణలు వింటున్న జనం ముందుగానే స్టోర్లకు వెళ్ళి ఆయా రకాల ఉత్పత్తులను కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. ధరల పెంపు కారణంగా రాబోయే రోజుల్లో అమెరికన్స్ నెలవారీ ఖర్చులు కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు. అమెరికాలో ఇలా స్టోర్లలో ఎగబడి సరుకులు కొంటున్న వారిని ఉద్దేశించి నిపుణులు పలు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సుంకం పెంపు తర్వాత ధరలు పెరుగుతాయనే భయంతో పానిక్ అయ్యి నిల్వ ఉండని సరుకులను మోతాదుకు మించి కొనుగోలు చేయొద్దని సూచిస్తున్నారు. లేదంటే అవి నిల్వ చేయలేకపోవడం వల్ల కూడా ఎక్కువ నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల విషయంలో మరీ జాగ్రత్తగా షాపింగ్ చేయాల్సిందిగా చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ వంటి డ్యూరబుల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేస్తే ఇబ్బంది లేదు, కానీ నిల్వ చేసుకోలేని వాటిని కొని వాటితో ఇబ్బంది పడకూడదని వారి సలహా.